వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయనే దాసరి బాలకృష్ణ గారు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. సో 30 సంవత్సరాల క్రితం అసలుకి ఆ ఫోటోగ్రఫీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయిన తర్వాత ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. ఓకే. సో నిజంగానే ఒకసారికి మనం వెనక్కి వెళ్ళి మన జీవితాన్ని చూసుకోవాలన్న ఫోటోనే. 30 సంవత్సరాలు వెనక్కి కాదు, 30 కాదు, 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకున్నా కానీ మనకి జరిగిపోయింది చూపించగలము, జరగబోయేది అయితే చూపించలేము. కానీ ఫోటోగ్రఫీకి అంత పవర్ఫుల్ అయితే ఉంది. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఫోటోగ్రఫీలో అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి బాలకృష్ణ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక అనే గ్రామం, భద్రాచలం దగ్గరలోనే. నేను ఈ వృత్తిలోకి దాదాపు 34 సంవత్సరాల క్రిందట వచ్చాను. ఆ రోజుల్లో మేము నేర్చుకుంటున్న రోజుల్లో ఫిలిం కెమెరా మీదే ఫోటోగ్రఫీ నేర్చుకోవడం జరిగింది. ఈరోజు అంటే టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్లోనే ఫొటోస్ తీస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అంత టెక్నాలజీ అందుబాటులో లేకపోవటం వల్ల మేము ఫిలిం కెమెరాస్ మీద నేర్చుకున్నాం. నేను ఫోటోగ్రఫీని 1991 నుంచి స్టార్ట్ చేశాను. దీన్నే జీవనోపాధిగా ఎంచుకొని ఆ వృత్తిలోనే జీవనం సాగిస్తున్నాను. అంచెలంచెలుగా చాలా కష్టసుఖాలు, లోటుపాట్లను చూస్తూ ఈ వృత్తిలో అలా రాణించుకుంటూ ఈరోజు వరకు కూడా వస్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్లో అసలు మీరు ఎలాంటి కెమెరాలు యూజ్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక కెమెరా అయితే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఫోటో దిగాలంటే కూడా చాలా ఎగ్జైటింగ్ ఉండేది. సో ఫోటోగ్రాఫర్ ఎప్పుడు వస్తారా, మన ఫోటోలు ఎప్పుడు తీస్తారా, మళ్ళీ ఆ ఫొటోస్ మన ఇంటికి ఎప్పుడు వస్తాయని చెప్పి కూడా చాలా ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఒకసారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? వాస్తవానికి చెప్పాలంటే చాలా ఎన్నో మధురానుభూతుల్ని వెనక్కి తీసుకెళ్ళి మరీ గుర్తు చేసేది ఒక ఫోటో మాత్రమే. ఒక ఫోటో చూసినప్పుడు మనం 10 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 20 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 30 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 100 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు. ఆ ఫోటోని చూసినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో ఒక రకమైనటువంటి భావాలు కదలాడుతుంటాయి. అంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాడు వ్యక్తి. ఆ రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం, ఆ రోజున ఏం జరిగింది, ఈ ఫోటో జరుగుతున్నప్పుడు సంఘటనలు, సన్నివేశాలు అనేవి ఆ మనిషి తలుచుకొని ఆ ఫోటో చూసుకొని మురిసిపోతుంటారు. అది కేవలం ఏంటంటే ఒక ఫోటోకు మాత్రమే అది ఆ జ్ఞాపకాలని తిరిగి మళ్ళీ తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. ఎలా అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే టైం మిషన్ అనో ఇంకోటో దాంట్లో వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి కాలాన్ని చూడొచ్చు అని కొన్ని మూవీస్లో బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీలో మనం చూసాం. బట్ అది నిజంగా టైం మిషన్ అనేది ఉంటే అలా ఉండేదని చూపించారు. బట్ నిజంగా ఫోటో నిజంగానే తీసుకొని వెళ్తుంది. ఆ దృశ్యం మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా సరే, 10 రోజులు వెనక్కి వెళ్ళాలన్నా సరే, మన జ్ఞాపకాలను చూసుకోవాలంటే కేవలం ఏంటంటే మనకు ఆ ఫోటో చూస్తే ఆటోమేటిక్గా మనం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. అంత మధురమైన అనుభూతులను ఇవ్వగలిగేది ఒక ఫోటో మాత్రమే. అలాంటి ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఒకసారి నాకు చాలా గర్వకారణంగా ఉందండి. నిజంగా ఫోటోగ్రఫీ అనేది నేను ఈ వృత్తిపైన జీవనోపాధి సాగించడం కంటే కూడా ఒక ప్యాషన్ తోటే వచ్చాను ఇందులోకి. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఒక ఫోటో తీసేటప్పుడు చాలా తపంతో, తాపత్రయంతో ఒక ఫోటో తీస్తాం. ఎందుకంటే ఈ ఫోటో అద్భుతంగా రావాలనే తపంతో తీస్తాం. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే తప్పితే అది సాధ్యపడదు. ఒక ఫోటో అనేది ఒక ఆర్ట్. ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్లో ఎవరైతే ఇంట్రెస్ట్తో, అంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు, నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా యాక్చువల్గా ఏ ఈవెంట్కి వచ్చినా, ఏదైనా ఒక సందర్భంలో ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు 100% నేను ఈవెంట్ని చాలా అద్భుతంగా తీయాలన్న ఆలోచనతోటే వస్తారు. సో అటువంటి వృత్తిలో ఉన్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అసలుకి మీరు ఏం చదువుకున్నారు? అసలుకి ఈ ఫోటోగ్రఫీ వైపు రావడానికి ఎవరు కారణం? నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా బావగారు ఇచ్చాపురం చిట్టిబాబు గారు అని చెప్పి ఆయన దగ్గర వర్క్ నేర్చుకోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే స్టూడియోలో కూర్చొని స్టూడియోని రన్ చేయడం కోసమని నన్ను తీసుకెళ్ళారు. బట్ నేను
ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనే తపంతో ఫోటోగ్రఫీని నేర్చుకున్నాను. మా గురువుగారు చిట్టిబాబు గారు, ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా నాకు ఆ రోజుల్లో ప్రతి విషయానికి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నానన్నా సరే, ఒక ఫోటోగ్రాఫర్గా 30 సంవత్సరాల కెరియర్ సాగించానన్నా సరే, అది ఆయన పెట్టిన భిక్షగానే నేను భావిస్తాను. చదువుని పెద్దగా కొనసాగించలేకపోయాను. 10వ తరగతి వరకు అయితే రెగ్యులర్గా చదువుకున్నాను. 10వ తరగతి తర్వాత ఫోటోగ్రఫీలోకి వచ్చాను. మరి ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ నేను చదువుకోవడం అనేది సాధ్యపడేది కాదు. ఎందుకంటే కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళాలి, ఇంటర్మీడియట్లో డిగ్రీ చేయాలన్నా సరే రెగ్యులర్గా వెళ్ళాలి. సో నేను అలాగా కొంతకాలం చదువును డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత నేను ఫోటోగ్రఫీ చేస్తున్న డేస్లో దీనికి చదువు కూడా అవసరం అని చెప్పి ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చేశాను. తర్వాత డిగ్రీని కూడా ప్రైవేట్గా చేశాను. బట్ ఫస్ట్ ఇయర్ కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయి, సెకండ్ ఇయర్ కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయి, ఫైనల్గా ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేకపోయాను. నా ప్రొఫెషన్ నేను తీసే ప్రొఫెషన్లో బిజీగా ఉండటం వల్ల అయితేమి, మరి ఇంకా వేరే కారణాల వల్ల కానీ నేను ఎడ్యుకేషన్ కొనసాగించలేకపోయాను. ఏది ఏమైనా సరే డిగ్రీ డిస్కంటిన్యూ. సరే, ఏదైనా కానీ కెమెరా అనగానే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా తీసుకున్నామంటే బటన్ గుండి ఉంటుంది కదా, ఆ బటన్లో కూడా కెమెరా పెట్టుకొని ఈరోజు మనం షూట్ చేయగలుగుతున్నాం. కానీ ఆ రోజుల్లో అలా కాదు, పెద్ద పెద్ద కెమెరాలు యూజ్ చేసేవాళ్ళు. సో నిజంగా అనుభవాలు ఎలా ఉన్నాయి ఇండస్ట్రీకి? అప్పట్లో మీరు వాటిలో ఫస్ట్ కెమెరా ఏంటి? అప్పటికి ఇప్పుడుకున్న మారిన టెక్నాలజీ ప్రకారం చూసుకున్నామంటే అసలు ఎంత మార్పు వచ్చిందని మీరు గమనిస్తారు? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఫోటోగ్రఫీ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయింది. బట్ మేము నేర్చుకుంటున్న రోజుల్లో అప్పుడప్పుడే కలర్ ఫిల్మ్ రావటము, లేకపోతే ఫిల్మ్లోకి ఎంటర్ అవుతున్న రోజులు అవి. బట్ నేను మాత్రం, మరి నా అదృష్టమే అనుకోవాలి, బ్లాక్ అండ్ వైట్ మీదే ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ నేను వాడిన మొట్టమొదటి కెమెరా ఎషికా 120 మ్యాట్ కెమెరా. 120 మ్యాట్. ఆ కెమెరా ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను. సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు ఫొటోస్ తీస్తుంటారు. కమల్ హాసన్ గారు ఫోజెస్ పెట్టి ఒక్కొక్క అసిస్టెంట్కి ఇచ్చి ఫోటోలు తీయమని చెప్తారు. ఆ కెమెరా ఎషికా 120 మ్యాట్. అందులో అది 12 ఫిల్మ్స్, మీన్స్ 11 ఫొటోస్ మాత్రమే తీయగలం. అందులో ఒక ఫిల్మ్ వేస్ట్ అవుతుంది. ఆ కెమెరా 120 కెమెరా అంటారు దాన్ని. 120 ఎషికా మ్యాట్ అంటే 120 ఫిల్మ్ అంటారు. ఆ నెగిటివ్ ఇంత సైజు ఉంటుంది. ఆ కెమెరా మీద, ఆ ఫిల్మ్ మీద ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. తర్వాత 35 ఫిలిమ్స్ అని వచ్చాయి, 35mm ఫిలిమ్స్ అని. ఆ కెమెరాస్ వచ్చిన తర్వాత 120 కెమెరాస్ కొంచెం అవుట్డేటెడ్ మోడల్గా అయిపోయాయి. 35mm ఫిలిం వచ్చిన తర్వాత 35 ఫొటోస్ తీసే ఫెసిలిటీ వచ్చింది. 120 కెమెరాలో మనం తీసేటప్పుడు 11 ఫోటోలు మాత్రమే తీయగలిగేవాళ్ళం. అది ఫుల్ ఒక ఈవెంట్లో మనకి ఒక పెద్ద ఆర్డర్ ఉండేటప్పుడే 11 ఫోటోలు తీయగలిగేవాళ్ళం. లేదంటే కనుక ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి ఒక పాస్ ఫోటో దిగాడు, ఏమంటే నాకు పాస్ ఫోటో కావాలంటే గంట తర్వాత రండి, 2 గంటల తర్వాత రండి అనేవాళ్ళం. లేదంటే రేపు రండి అనేవాళ్ళం. ఎమర్జెన్సీగా మాకు కావాలండి అంటే మళ్ళీ ఆ ఫిల్మ్ని మధ్యలోనే కట్ చేసి ప్రాసెస్ చేసి మళ్ళీ ప్రింటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు ఎలా ఉండేవాడు అంటే, ఫోటో తీసే దగ్గర నుంచి ఒక ఫోటో తీయాలి అని అంటే అసలు ఒక ఫోటో తీసే విధానం ఏంటి, అసలు కెమెరా ఎలా పనిచేస్తుంది, ఫోటో అంటే ఫోటో అని అంటారు కానీ అసలు ఫోటో ఎలా చిత్రీకరించబడుతుంది ఆ నెగిటివ్ మీద అనేది అదొక సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్. సో మేమేంటంటే మాకుండే స్టడీ, లైటింగ్ స్టడీ, కెమెరా సెట్టింగ్స్లో, డయాగ్రామ్ సెట్టింగ్లో అపార్చర్ ఎంత పెట్టుకోవాలి, స్పీడ్ ఎంత పెట్టుకోవాలి. స్పీడ్ అనేది ఏంటంటే కదలికని బట్టి క్యాప్చర్ చేసేదాన్ని స్పీడ్ అంటారు. ఇప్పుడు మనం కన్రెప్ప 125 కిలోమీటర్ స్పీడ్లో వేయచ్చు, 60 కిలోమీటర్ స్పీడ్ వేయచ్చు, 125 కంటే అంతగా మించి ఉండొచ్చు. మన కెమెరాలో 125 కిలోమీటర్ స్పీడ్ సెట్ చేసుకుంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను డెప్త్గా చెప్పట్లేదు, మన కదలికల్ని క్యాప్చర్ చేయడానికి స్పీడ్ ఉపయోగపడుతుంది. మనం మూమెంట్ ఇచ్చిన దానికంటే స్లో స్పీడ్ పెట్టుకుంటే షేక్ అవుతుంది. మన మూమెంట్కి తగ్గ స్పీడ్ని కంపోజ్ చేసుకోవాలి. దాన్ని ఒక
అంచనా వేసుకొని దానికి తగ్గ స్పీడ్స్ మనం మెయింటైన్ చేస్తాం. అపార్చర్ అనేది లోపల ఉండే అపార్చర్ రింగ్ని ఆ లైటింగ్ని బట్టి మనం అపార్చర్ని అనేది మెయింటైన్ చేస్తాం. ఆ రకంగా ఫోటోగ్రఫీ స్టడీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆ లైటింగ్ స్టడీని, కెమెరా నాలెడ్జ్ని తెలుసుకొని ఫొటోస్ తీసేవాళ్ళం. యాక్చువల్ చెప్పాలంటే అదొక ఎడ్యుకేషన్. కానీ వెయిట్ ఎంత ఉండేది అది కెమెరా? ఆ కెమెరా వెయిట్ నాకు తెలిసి 1 కేజీ, కేజీన్నర వెయిట్ ఉండేది. కేజీన్నర కంటే పైనే ఉంటుంది. ఎందుకంటే ఆ కెమెరా పట్టుకోక దాదాపు 25 ఏళ్ళ పైన అయింది. సో ఆ రోజుల్లో నాకు తెలిసి ఆ కెమెరా మీద అవుట్డోర్స్ తీసేవాళ్ళం, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. మీరు అన్నారు ఒక మాట, 11 ఫొటోస్ మాత్రమే అందులో తీయగలమని. కానీ ఒక ఫోటో సరిగ్గా రాకపోతే, ఇప్పుడంటే మనం డిలీట్ ఆప్షన్ ఉంది, టెక్నాలజీ ఉంది కాబట్టి పెద్ద పని కాదు, ఇన్ని ఫొటోస్ అని తీసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో అలాంటి ఆప్షన్స్ లేవు. ఒక ఫోటో సరిగ్గా రాలేదంటే మళ్ళీ ఆ ఫోటో అది క్యాన్సిల్ అయినట్టేనా? 11లో ఒక ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీరు ఈ రోజులు అంటే సెల్ ఫోన్లో కానీ డిజిటల్ కెమెరాలో కానీ 1కి 10 క్లిక్లు చేస్తాం. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా క్యాప్చర్ అయిపోతుందని. కానీ ఆ రోజుల్లో చాయిస్ లేదు. మనం ఒక ఫోటోని అద్భుతంగా తీసి తీరాల్సిందే. అంటే పూర్తి అవగాహన ఫోటోగ్రాఫర్కి కెమెరా పట్ల కానీ లైటింగ్ పట్ల కానీ కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక ఫోటో తీసేటప్పుడు ఆ వ్యక్తి కళ్ళు మూసాడా లేదా అని కెమెరా కంటే కూడా ఈ వ్యక్తి కళ్ళే అబ్జర్వ్ చేయాలి. 100% కాన్ఫిడెన్స్తో ఫోటో తీసేవాళ్ళు, 100% కాన్ఫిడెన్స్తో. అలాగే అది ఫిలిం ప్రాసెస్ అయ్యి డార్క్ రూమ్లో నాకు తెలిసి యాక్చువల్గా ఏంటంటే ఫోటో పేపరు మీద మనం ప్రింట్ చేయాలి. మన ఈ ప్రాసెస్లో ఏంటంటే ఫోటో తీస్తాం. ఫోటో తీయటం ఒక పని అయితే, ఒక ఎత్తు అయితే, మళ్ళీ దాన్ని ఫిలిం ప్రాసెసింగ్ ఉంటుంది. ఫిలిం ప్రాసెసింగ్ చేసి ఆ నెగిటివ్ని తెచ్చి బయట ఆరబెట్టి దానికి మనం ఈ రోజుల్లో అంటే రకరకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఫినిషింగ్ సాఫ్ట్వేర్లు రకరకాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటంటే యాక్చువల్గా మేము మళ్ళీ దాన్ని రీటచింగ్ అని ఒక అద్దాన్ని వెనక పెట్టి దాని రిఫ్లెక్షన్ ఫిలిం మీద చూసుకుంటూ ఎక్కడైనా కొంచెం స్పాట్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లీన్ చేయటం, టచింగ్ చేయటం. ఎలా అంటే ఒక పెన్సిల్, అప్సరా పెన్సిల్ అని ఆ రోజుల్లో, అప్పట్లో పెన్సిల్ ఉండేది. పెన్సిల్ ద్వారా యాక్చువల్గా ఏంటంటే మనం దాన్ని కొంచెం షార్ప్నెస్ చేసుకొని, అదే ఆర్ట్ అనేది, ఆర్ట్లో రియల్గా ఈ రోజుల్లో అంటే అంత టెక్నాలజీ సాఫ్ట్వేర్లు వచ్చేసి అందరూ సాఫ్ట్వేర్లు వాడుతున్నారు. బట్ ఆ రోజుల్లో ఆర్టిస్ట్, రియల్ ఆర్టిస్ట్ అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, బట్ నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి నిజంగా మాన్యువల్గా వర్క్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే కొంచెం బుగ్గలు మనకి ఎక్కడైనా సరే కొంచెం బుగ్గలు తక్కువ ఉండే వాళ్ళకి బుగ్గలు కావాలన్నా, లేదంటే ఎక్కడైనా సరే కొంచెం ఫేస్ మీద స్క్రాచెస్ ఉన్నా అటువన్నిటిని రిమూవ్ చేయాలంటే ఆ రోజుల్లో అప్పట్లో మాన్యువల్గా రీటచింగ్ మీడియం అని ఉండేది. ఆ రీటచింగ్ మీడియంని ఒక కర్చీఫ్కి తీసుకొని ఆ ఫిలింకి ఏంటంటే ఎమర్షనల్, నాన్ ఎమర్షనల్ అని 2 రకాల ఫేసెస్ ఉంటాయి ఒక ఫిలింకి. ఎమర్షనల్ అంటే ఎమర్షనల్ కోటింగ్ ఉండే వైపు మనం గోరు పెట్టి గీత పెట్టినా సరే గీత పడదు. ఎమర్షన్ లేని వైపు మన గోరు తగిలినా సరే ఫిలిం ఎమర్షన్ దానిపైన ఉండే లేయర్ ఊడిపోతుంది. సో దట్ దాన్ని ఎటువైపు టచింగ్ చేయాలి ఏంటనేది తెలుసుకొని మనం మనకి ఈరోజు రేపు ఒక ఎక్స్రే ఫిలిం చూసే విధంగానే ఆ ఫిలింని మనం పెట్టుకొని దాని వెనకాల ఒక మిర్రర్ పెట్టి దాని నుంచి వచ్చే రిఫ్లెక్షన్ని చూసుకొని అందులో ఎక్కడ ఉంది ఏంటనేది మనం పెన్సిల్ పెట్టి దాన్ని రీటచింగ్ చేసేవాళ్ళం. తర్వాత లైటింగ్ లెవెల్ షాడోస్ ఎక్కడైనా వస్తే దానికి రెడ్ ఇంక్ వాడేవాళ్ళం, క్యామెల్ ఇంక్స్, అలాంటి ఇంక్స్ బ్రష్ తీసుకొని ఫేస్ ఎక్కడైతే బ్రైట్గా ఉందో దాన్ని వదిలేసి బ్రైట్గా లేని దగ్గర కొంచెం మేము దాన్ని అప్లై చేసేవాళ్ళం. సో ఆ రకంగా ఫిలిం కరెక్షన్ అనేది చేసేవాళ్ళం. ఫిలిం అయిపోయిన తర్వాత, ఫిలిం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రింటింగ్ కోసం డార్క్ రూమ్లోకి వెళ్ళేవాళ్ళం. డార్క్ రూమ్లో ఫిలింకి అసలు ఏ లైటు తగలకూడదు, ఓన్లీ డార్క్ రూమ్. డార్క్ అంటే డార్కే, బట్ పేపర్ మీద ప్రింట్ చేసేటప్పుడు మాత్రం రెడ్ లైట్లో పేపర్ ఎక్స్పోజ్ అవ్వదు, పర్వాలేదు. మళ్ళీ మేము నెగిటివ్ని ఎన్లార్జర్ మిషన్లో పెట్టి దాన్ని ప్రింటింగ్కి ఎంత లైటింగ్తో మనం ఇక్కడ ఫోటో పేపర్ మీద, ఆ బ్రొమైడ్ పేపర్ మీద మనం ఏదైతే ప్రింటింగ్ చేస్తాం దాని బ్రొమైడ్ పేపర్, ఆ పేపర్ మీద మనం ఎంత టైము ఎక్స్పోజ్ ఫిలింలోంచి వచ్చే ఆ ఇమేజ్ ఎంతసేపు అయితే ఈ పేపర్ మీద మనం ఆ లైటింగ్ని కరెక్ట్గా ఇస్తే కరెక్ట్ క్వాలిటీ ఫోటో వస్తుంది అనేది తెలుసుకొని ఫోటో ప్రింట్ చేసి ఆ ప్రింటింగ్ని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి హైపోలో వేసి, హైపోలో అది ఫిక్స్ అయిన తర్వాత, ఫిక్సర్ అంటారు దాన్ని, బయటికి తెచ్చి వాటర్లో కడిగి ఆ ఫోటోని ఆరబెట్టి
మళ్ళీ ఆ ఫోటోని ఒక మౌంట్కి అంటించి ఈ రకంగా ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అది 120 బ్లాక్ అండ్ వైట్ కెమెరా మీద నేర్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఫోటో బయటికి రావడానికి ఇంత కష్టం ఉంది ఆ రోజుల్లో. అందుకే ఇప్పుడు ఎన్ని ఫోటోలు వచ్చినా కానీ పాత ఫోటోలు చూసినప్పుడల్లా 1-10 సార్లు దానికి వెళ్ళి చూస్తూ ఉంటాం, జ్ఞాపకాలు గుర్తు తీసుకుంటూ ఉంటాం. అది తీసిన వాళ్ళు కూడా మీరు కూడా చెప్పారు, పెద్ద స్టోరీ చెప్పారు. ఇంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది కాబట్టి అంతా ఈజీ అయిపోయింది అన్నారు. సో అంత ప్రాసెస్ అంతా బాగుంది సార్. మీరు ఫొటోస్ తీశారు, తర్వాత నెక్స్ట్ అంతా ఇంకా ఎలా ఉంటుందంటే ఆ ఫొటోస్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవును. సో వెంటనే ఫొటోస్ రావు, ఇప్పుడు అంటే వెంటనే వచ్చేస్తున్నాయి. కానీ మీరు కనిపించినప్పుడల్లా ఆ లైన్లో వెళ్ళినప్పుడల్లా లేదంటే మీ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఫొటోస్ ఎప్పుడు వస్తున్నాయి. అంత ఆతృతగా ఇంటికి ఫోటో వచ్చేదాకా ఎదురు చూసేవాళ్ళం ఆ రోజుల్లో. ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా? కస్టమర్ మళ్ళీ ఆ ఫొటోస్ ఇచ్చిన కానీ చిన్న చిన్న వంకలు కూడా పెడుతూ ఉంటారు, ఇది అలా రాలేదు ఇలా రాలేదు. ఒకటి కాదండి, చాలా ఒక మెమరీ. యాక్చువల్గా ఏంటంటే మేము కెమెరా వెనకాల ఉండి ఫోటోలు తీసేవాళ్ళం. ఫోటోలను అందంగా తయారు చేయాలంటే కొంత టైం తీసుకునేవాళ్ళం. ఒక్కొక్క ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో కస్టమర్ వేలో ఏంటంటే ఒక ఫోటో దిగిన వ్యక్తి వేలో ఏంటంటే ఆ ఫోటోని ఎంత తొందరగా చూసుకోవాలి. అది సహజంగా ఏ వ్యక్తికైనా, ఈవెన్ నాకైనా సరే ఒక ఫోటో సెల్ ఫోన్లో దిగినా దాన్ని 10 సార్లు జూమ్ అవుట్ చేసి చూసుకుంటున్నాం మనం ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అసలు ఫోటో ఎలా వస్తుందో కూడా తెలియదు. కస్టమర్ వచ్చి మన అడుగుతుంటే కొంచెం చిరాకు అనిపించేది. అరే మనం వీళ్ళ ఫోటో మంచి నీట్గా చేయడం కోసమే కదా టైం అడుగుతున్నాం, పదే ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఈ ఫోటోని. ఆ యాంగ్జైటీ వాళ్ళలో ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత మనం కెమెరా నేర్చుకుంటున్న డేస్లో అవన్నీ మనకు అర్థమయ్యేది కాదు. ఎంతసేపు ఏంటంటే కెమెరా లైటింగ్ ఎలా పెట్టాలి, ఎలా క్యాప్చర్ చేయాలి ఏంటనేది, ఒక ఫోటో అందంగా మనం ఎలాగా తీయాలి, ఎంత అందంగా చూపించాలి అనేది ఉండేది. వాళ్ళకి చూసుకోవాలనే ఆలోచన వాళ్ళకు, అంత యాంగ్జైటీ వాళ్ళలో ఉండేది. మనకేంటంటే ఆ ఫోటో నిజంగా తయారు చేసి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ ఫేస్లో ఆనందం చూడాలి. చాలా బాగా తీశారండి, చాలా బాగా తీశారు, థ్యాంక్స్ అండి అని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా మనం ఆ ఫోటోకి ఏదైతే ఒక కాస్ట్ దానికి రెమ్యునరేషన్ తీసుకున్నాం అది మ్యాటరే కాదండి. అది అసలు నిజంగా అనిపించదు. ఒక కళాకారుడికి ఎంతోమంది చెప్పుంటారు ఎన్నో వేదికల మీద, చప్పట్లు లేదా పొగడతలు అనేవి కళాకారుడికి చాలా గొప్ప ఇది స్ఫూర్తినిస్తాయని. అది ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు ఒక ప్రోగ్రామ్ తీసేటప్పుడు ఒక రేటు ఫిక్స్ చేసుకొని తీస్తాడు, కానీ కష్టపడేటప్పుడు కానీ అవుట్పుట్ ఇచ్చేటప్పుడే కానీ కాంప్రమైజ్ అవ్వడు. ఆ ఫోటోగ్రాఫర్ ఆ కస్టమర్కి ఆ వర్క్ ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్ ఫేస్లో సాటిస్ఫాక్షన్ వాళ్ళు నిజంగా ఎప్రిషియేట్ చేసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. మనం దాన్ని ఈ డబ్బుతో పోల్చలేం, మనకు వచ్చే రెమ్యునరేషన్తో పోల్చలేం. ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్గా నేను నా జాబ్ని ఫుల్ఫిల్ చేశానా లేదా అనేది మాత్రం ఆలోచిస్తాడు. సో ఫంక్షన్, పెళ్ళిలో ఏదో సందర్భంలో మనం ఆ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళు బాగా వీడియోస్ తీపించేవాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే. సో అందుట్లో ఏంటంటే అందరూ ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో మన కెమెరా కనపడగానే కాస్త సిగ్గు బిడియం కనిపిస్తూ ఉంటుంది అప్పట్లో. అసలు కెమెరా మనం తిప్పామంటే చాలు సిగ్గుపడిపోయేవాళ్ళు, లేదా కెమెరా ఫొటోస్ దిగాలని కొత్తగా రెడీ అవ్వటానికి అప్పుడు రెడీ అయ్యి వచ్చేవాళ్ళు ఒక రకంగా. సో అవన్నీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటే, ఇప్పుడంతా ఆటోమేటిక్గా అన్నీ మారిపోయాయి కాబట్టి, కానీ అప్పట్లో ఫోటో దిగారంటే అదొక పెద్ద ఆర్ట్లా ఉండేది. సో అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మీకే అనిపిస్తుంది ఎలా ఉండేది కెమెరా, ఎలా వాళ్ళకి చూస్తున్నప్పుడు మన కెమెరా అలా తిప్పినప్పుడు కాస్త సిగ్గుపడుతూ అలా చూసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయాయి అనుకోండి, కానీ అవన్నీ ఒక జ్ఞాపకాలే కదా. జ్ఞాపకాలే. మేము కూడా ఏంటంటే యాక్చువల్గా ఒక ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని ఆ ఈవెంట్లో ఒక ఫోటోగ్రాఫర్ లక్షణం ఏంటంటే యాక్చువల్గా ఒక ఈవెంట్కి వెళ్తే మనం ఏ సబ్జెక్ట్ తీస్తున్నామో అదే సబ్జెక్ట్ మీద, అంటే ఇప్పుడంటే క్యాండిడేట్ ఫోటోగ్రఫీ అని రకరకాలు. ఒకప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తే ఒక కెమెరా వాడేవాళ్ళం, ఇప్పుడు దాదాపుగా 5 నుంచి 6-10 కెమెరాలు వాడుతున్న సందర్భాలు చాలా అవసరాన్ని బట్టి వాడుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఫోటోగ్రాఫరు తన పని, అది వీడియో కావచ్చు, స్టిల్ ఫోటోగ్రఫీ కావచ్చు, మనం తీస్తున్న సబ్జెక్ట్తో పాటు చుట్టుపక్కల వాళ్ళ హావభావాలను కూడా క్యాప్చర్ చేయటం అనేది మెయిన్గా పెట్టుకునేవాళ్ళం. డైరెక్ట్గా మనం కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టేటప్పటికి వాళ్ళు అక్కడ నుంచి తప్పుకొని సిగ్గుతో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మేము చాలా చూసాం. ఓల్డ్ మెమరీస్. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కెమెరా మన వైపు తిరుగుతుంది, మన వైపు టర్న్ అయింది అనగానే వాళ్ళు కంపల్సరీ కొంచెం స్మైల్ ఇవ్వటం, లేకపోతే కొంచెం హావభావాలు మార్చడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఫేస్ ఫీల్ మార్చడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో కెమెరా మీరు ఫోటో దిగుదురు కానీ రండి అని పిలిచినా సరే మేము దిగము అని చెప్పేసి అనేవాళ్ళు. ఎందుకంటే
వాళ్ళకి ఆ సిగ్గు దానివల్ల ఆ బిడియం అనేది ఆడొచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మేము ఎప్పటికప్పుడు ఎక్కడైనా పిల్లలు ఆడుకుంటున్నా సరే, పిల్లలు ఏదైనా సరదాగా నవ్వుతున్నా సరే, లేదంటే కొంచెం మంచి ఇదిగా కనిపించే సన్నివేశాలను బంధించడం కోసం మేము వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో మనం ఆ సన్నివేశాలు తీయడానికి వెళ్ళేటప్పుడు కొంతమంది అందులోంచి వెళ్ళిపోవడం అలా జరిగేది. అప్పుడు మాకు కొంచెం నవ్వు వచ్చేది. మనం వెళ్ళినా కదా మంచిగా తీయడానికి వెళ్తున్నాం మరి వీళ్ళు ఏంటి ఇలా తప్పించుకుంటున్నారు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అప్పట్లో సినిమాల్లో వస్తాయి ఫోటోల అబ్బాయి ఫోటో తీస్తామని చెప్పి డైలాగులు ఉన్నాయి కొన్ని. అప్పట్లో ఇవే ఉన్నాయా ఫోటోల అబ్బాయి అనే వల్ల? ఫోటోల అబ్బాయి అని కొంతమంది అనేవాళ్ళు. అంటే చదువుకునే వాళ్ళు కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫోటోగ్రాఫర్ అని పిలిచేవాళ్ళు. కొంతమంది ఏంటంటే మన పల్లెటూరు వాతావరణంలో మేము ఫొటోస్ తీయడానికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోల అబ్బాయి వచ్చాడనో కూర్చోమనండి అని చెప్పి చెప్పడం, లేదంటే ఆ అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వండో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే ఏనో ఇచ్చి మర్యాద చేయడానికి చాలా చూసేవాళ్ళు. ఫోటోగ్రాఫర్కి రెస్పెక్ట్ నిజంగా కరెక్ట్ చెప్పారు. ఫోటోగ్రాఫర్కి చాలా ఆత్మీయ అభిమానాలతో చూసుకునేవాళ్ళు అండి ఒకప్పుడే కదా, ఇప్పటికి కూడా అలా చూసుకుంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ అనేవాడు నిజంగా ఎలా ఉండాలో కూడా నేర్చుకోవాలి. ఫోటోగ్రఫీ అనగానే ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్ అండి. అది ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు, దానికి లిమిటేషన్స్ లేవు. బట్ ఫోటోగ్రఫీలోకి వచ్చిన తర్వాత మాత్రం మన పర్సనాలిటీ, మన ప్రజెంటేషన్ విషయంలో కానీ వ్యక్తిత్వం, మనం ఎలాంటి ఇది కలిగి ఉండాలి, మేనరిజం కలిగి ఉండాలి, లేకపోతే మన బిహేవింగ్ ఎలా ఉండాలి అనేది మాత్రం 100% నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఒక ఈవెంట్కి వెళ్ళేటప్పుడు, ఓ ఫ్యామిలీ ఈవెంట్కి కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అక్కడ ఫోటోగ్రాఫరు అందరిలో కూడా ఎలివేట్ అయ్యేది ఫోటోగ్రాఫరే. ఆ ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి ఓ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా మనల్ని చూసుకుంటారు. ఏదైనా సరే ఒక శారీ కట్టుకోవాలన్నా, లేకపోతే ఒక పిల్లలకి బట్టలు వేయాలన్నా సరే, ఏ కాస్ట్యూమ్స్ వేయాలన్నా సరే, వాళ్ళు మనకి ప్రయారిటీ ఇస్తారు, ఒక ఫోటోగ్రాఫర్కి ప్రయారిటీ ఇస్తారు సెలెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఒక ఫోటో అద్భుతంగా రావాలి అని అంటే ఫోటోగ్రాఫర్ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వాళ్ళు మనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన బిహేవింగ్ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పట్ల కానీ మన బిహేవింగ్ ఎలా ఉండాలనేది అది చాలా మెయిన్ థింగ్. ఎందుకంటే వాళ్ళని మన ఫ్యామిలీలో ట్రీట్ చేసి, వాళ్ళని మర్యాదపూర్వకంగా మనం ట్రీట్ చేసి, వాళ్ళు ఎంత ఆత్మీయత మన మీద చూపిస్తున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా మనం వెళ్ళి వాళ్ళతో ఉండగలిగి వాళ్ళ ఇంట్లో ఈవెంట్ చేయగలిగితే కనుక ఆ ఫోటోగ్రాఫర్ని వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్గా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు మనకు ట్రీట్ చేసే విధానంలో కూడా ఒక స్పెషల్ గెస్ట్ని చూసే విధంగా చూస్తారు. సో ఇప్పుడు మొదట్లో అంత రెస్పెక్ట్ ఉండేది, రాను చాలా వరకు ఫోటోగ్రఫర్ అనగానే ఫోటోగ్రాఫరా అనే దగ్గరికి వెళ్ళిపోయింది. సో అలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఈరోజు ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ లేకపోతే మనం చూసుకోవాలి. మన అందంగా చూపించాలన్నా, మనం ఏ విధంగా చూపించాలన్నా మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. అలాంటిది ఈరోజు చిన్న చూపుగా మాట్లాడుతున్నారు కొంతమంది, అందరూ కాదు. సో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పడం కొంచెం బాధాకరమే. వాస్తవానికి చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి ఫోటోగ్రాఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళాలి. ఈరోజు అంటే చాలా వరకు ప్రతి వ్యక్తికి కూడా ఆన్లైన్లో కానీ, లేదంటే కొన్ని కోచెస్ ఇచ్చే క్లాసుల్లో కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో కానీ ఫోటోగ్రాఫర్ అనేవాడు ఎలా ఉండాలి, బిహేవింగ్ ఎలా ఉండాలి అనేది, అలవాట్లు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. నేను అదే మీకు చెప్పాను కదా, ఒక రెస్పెక్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మన బిహేవింగ్ని బట్టే ఉంటుంది. అది ఫోటోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోటో తీసే విధానంలో కానీ, వాళ్ళతో మసలుకునే విధానంలోనే కానీ ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాటన్నిటికీ ప్రయారిటీ ఇవ్వకుండా ఒక ఫోటో తీసే విధానంలో కానీ, లేకపోతే బిహేవ్ చేసే విధానంలో కానీ, కస్టమర్తో మాట్లాడే విధానంలో కానీ కొన్ని మెలకువలు తెలియకపోవటం వల్ల, లేకపోతే వాళ్ళకి నిజంగా అవగాహన లేకపోవడం వల్ల కొంచెం ఫోటోగ్రాఫర్కి
కొన్ని సందర్భాల్లో నేను 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 అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు. సో మీరు అంతా చేస్తున్నారు, అంత బాగుంది. రాను రాను కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. సో ఈ రోజు మమ్మల్ని చూపించాలన్నా కానీ, లేకుంటే యాంకర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ వీళ్ళందరినీ మన స్క్రీన్ మీద కొన్ని లక్షల మందికి చూపించాలంటే దాని వెనక కష్టం అంతా ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ది. సో అలాంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫర్ని చాలా చిన్న చూపుగా ఒక్కోసారి చూస్తున్నారు కొన్ని సందర్భాల్లో అని నేను అంటున్నాను. అది మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. సో అలాంటివి ఎలా మీరు తీసుకుంటారు అంటున్నాను. మీరు చెప్తుంది నిజమేనండి. చాలా సందర్భాల్లో చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఆ టైప్లో మాట్లాడతారంటే ఫోటోగ్రాఫర్ విలువ తెలియని వాళ్ళు చాలామంది, కొంతమంది అలా మాట్లాడి ఉండొచ్చు. నిజంగా ఫోటోగ్రాఫర్ విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా బిహేవ్ చేయరు. ఎందుకంటే నాకు తెలిసి మీరు చెప్తున్న సందర్భాలు కొన్నే జరిగి ఉండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో ఫోటోగ్రాఫర్కి రెస్పెక్టబుల్గా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అది ఒకప్పుడు ఇప్పుడు కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయండి. లేవని అనట్లేదు, నేను అనట్లేదు. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది వల్ల అది నేను చెప్తున్నాను. ఫోటోగ్రాఫరు మనకి ఎందుకు రెస్పెక్ట్ అవతల నుంచి దొరకటం లేదు, కస్టమర్ నుంచి రెస్పెక్ట్ ఎందుకు దొరకటం లేదు అనేది ఒక్కసారి వాళ్ళకి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎటువంటి తప్పు లేదు, మన బిహేవింగ్లో కానీ మనం ఇచ్చే ప్రజెంటేషన్లో కానీ ఎటువంటి మిస్టేక్ లేదు అని అనిపించినప్పుడు ఓకే. బట్ నిజంగా అవతల వ్యక్తి మనం అంతా కరెక్ట్గా ఉండేటప్పుడు కూడా ఆ రకంగా బిహేవ్ చేస్తే దానికి మనం ఏం చెప్పలేము. అవతల వ్యక్తి విజ్ఞతగా వదిలేయాలి దాన్ని మనం. సార్ మనం అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం సార్, స్టూడియోలో కూర్చున్నాం, మనం ప్రిపేర్ అయ్యాం, వచ్చి కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, మనంతా 5 నిమిషాల్లో అయిపోయింది. కానీ కెమెరామెన్ పరిస్థితి అది కాదు కదా. సో మనకన్నా ముందు 2 hours వర్క్ చేస్తారు. లైటింగ్ కానించి కెమెరా సెట్ చేసుకొని మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా ఓకే అన్న తర్వాత మనం వచ్చి కూర్చుంటాం. దాని కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు నా ప్రశ్న. నిజంగా కరెక్టే మీరు చెప్పింది, చాలా కరెక్ట్. చాలా సందర్భాల్లో మనం ఎంతో కష్టపడి ఈవెంట్ తీయడానికి వెళ్ళినప్పుడు చాలా ఎర్లీగా వెళ్ళాలి. ఈవెంట్కి వెళ్ళి లైటింగ్ సెట్ చేసుకోవాలి, కెమెరాలు సెట్ చేసుకోవాలి, అన్నీ సెట్ చేసుకోవాలి. మనము ఆ ప్రోగ్రామ్ని ఎంతో కష్టపడి తీస్తాము. ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నాడంటే ఆ వ్యక్తిలో జీవనం సాగించాలంటే కంపల్సరీ ప్రాఫిట్స్, లాభాలు అనేవి కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవి ఏ వృత్తిలైనా జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఆర్టిస్ట్కి ఒక రెస్పెక్ట్ చేయాలనే ఆలోచన ప్రతి మనసులో ఉండాలి. ఫోటోగ్రాఫర్ అనేదే కాదు, ఏ కళాకారుడికైనా ఏ ఆర్టిస్ట్కైనా సరే 100% రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అవసరం ఎంతైనా ఉంది. ఆ వ్యక్తి మనల్ని అందంగా చూపించడం కోసం మనం మాట్లాడుతుంది సొసైటీకి, మీడియాలో కానీ దేంట్లో అయినా సరే చూపించడానికి అంత తాపత్రయపడి అంత ఇదిగా మనని టేక్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా ఇవ్వలేదు అని అంటే అవతల వ్యక్తికి ఆ వ్యక్తి గురించి కానీ ఆర్ట్ గురించి కానీ అవగాహన లేకపోవటం, లేదా చిన్న చూపు చూడటం దానికి కారణమై ఉంటుంది. కానీ దయచేసి అందరికీ ఈ వేదిక మీద నుంచి అందరికీ ఒక రిక్వెస్ట్, కళాకారులు ఫోటోగ్రాఫర్సే అవ్వచ్చు, వీడియోగ్రాఫర్సే అవ్వచ్చు, లేదా ఎటువంటి కళాకారులకైనా వాళ్ళ కళని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద మాత్రం దయచేసి ఇవ్వండి. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు నిజంగా ఒక తపనతో పనిచేస్తాడు. ఒక అద్భుతమైన, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఒక ఫోటోనే కానీ ఒక వీడియో కానీ అద్భుతంగా చిత్రీకరించడం కోసం ఎంతోసేపు నిల్చొని ఉంటాడు. కరెక్ట్. ఆ వ్యక్తి కూర్చొని కూడా ఉండడు. కాళ్ళు నొప్పి పుడుతున్నా సరే, బ్యాక్ పెయిన్ వస్తున్నా సరే, కళ్ళు స్టెయిన్ అవుతున్నా సరే, ఒక అద్భుతమైన వీడియోని, ఒక అద్భుతమైన దృశ్యాన్ని బంధించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ శ్రమను గుర్తించండి. వీలైతే అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి అప్రిషియేట్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళని ఆ చిన్న చూపు చూడొద్దు దయచేసి. సహృదయంతో అర్థం చేసుకుంటారని మీ అందరికీ ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో బాలకృష్ణ గారు, సో ఫస్ట్ ఏ కెమెరా వాడారో చెప్పారు. తర్వాత ఈ 30 సంవత్సరాల్లో చాలా వరకు చాలా చేంజెస్ జరిగాయి, కొత్త టెక్నాలజీ వచ్చింది. సో ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మీరు ఎలా గెయిన్ అయ్యారు బయట? వాస్తవం చెప్పాలంటే నేను మీకు ముందుగానే చెప్పానండి. నేను ఎసికా 120 మ్యాట్ మీద బ్లాక్ అండ్ వైట్ వర్క్ చేశాను. ఆ వర్క్ నేర్చుకున్నాను. తర్వాత క్రమంలో నేను స్టూడియో పెట్టిన మొదటి రోజుల్లో నేను వాడిన కెమెరా కొస్సీనా. ఆ బ్రాండ్ కెమెరాని నేను కొంతకాలం వాడడం జరిగింది. ప్రతి దశలోనూ మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతుంది.
మారుతూ వస్తుంది. దాంట్లో భాగంగానే ప్రతి వ్యక్తి కూడా ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, ఫోటోగ్రఫీలో అవ్వచ్చు, ఇంకే ప్రొఫెషన్లో అయినా అవ్వచ్చు, ముఖ్యంగా ఫోటోగ్రఫీలో ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న కెమెరా వచ్చే సంవత్సరం వేరే మోడల్తో వేరే ఫీచర్స్ తోటో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. టెక్నాలజీ మారుతున్నప్పుడల్లా మనం కూడా అప్డేట్ అయ్యి దాన్ని నేర్చుకొని అప్డేట్ అవ్వకపోతే మనం కూడా సాగించలేం. నేను కొసైనా కెమెరా వాడాను, తర్వాత FM10 కెమెరా వాడాను, నికాన్ FM10 వాడాను, తర్వాత నికాన్ FM2 కెమెరా వాడాను, తర్వాత కెనాన్స్ కెమెరాల్లో కెనాన్ 5D వాడాను, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నికాన్ Z7 II, Z8 కెమెరాలు ఇలాంటివి అప్డేటెడ్గా ఉన్నాయి. ఇలాంటి కెమెరాలను కూడా వాడుతున్నాను. కెమెరాలు ఎందుకు మార్చాలి, అసలు ఎందుకు మనం టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వాలంటే, ఈ రోజున చాలా వేగంగా టెక్నాలజీ మారుతూ పోతుంది. ఈ రోజున టెక్నాలజీ 2 రోజుల తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. మనం ప్రతిదీ కూడా ఈ పోటీ వాతావరణంలో మనం ముందుకు సాగాలంటే కనుక కంపల్సరీ టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి. ఆ టెక్నాలజీని నేర్చుకోవడానికి మనం క్లాసులకు వెళ్ళాలి, లేదా దాన్ని తెలుసుకునే యూట్యూబ్లో కానీ వేరే వాటిల్లో కానీ వాటికి సంబంధించిన కెమెరా ఫీచర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరాస్ ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. ఇది చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, యాక్చువల్గా కెమెరా కంటే కూడా కెమెరా మ్యాన్కి ఇప్పుడు పలానా కెమెరా ఉంటేనే అద్భుతంగా తీస్తాను, పలానా కెమెరా ఉంటే అద్భుతంగా తీస్తాను అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అది అసలు నిజంగా చాలామంది వ్యక్తులు అడుగుతుంటారు, మీరు కెమెరా వాడితే ఏ కెమెరా వాడతారు అని. నేను ఏ కెమెరా వాడితే కెమెరా అంటారా మీరు? అంతేనండి, మీరు అన్నది 100%. నాలో ఒక కళాత్మక దృష్టి ఉండాలి. నేను ఇప్పుడు ఒక దేన్ని ఒక వ్యక్తి అందరూ ఒకేలా చూడలేరు. నేను ఈ రూమ్లో ఉండే విధానాన్ని ఇలా చూస్తాను, వేరే వ్యక్తి ఇంకో రకంగా చూస్తాడు. సో మన ఆలోచనలో ఉండే విధానంలో ఒక డిఫరెంట్ ఆలోచన, డిఫరెంట్ క్రియేటివిటీ ఉంటే కనుక ఏ కెమెరాతో అయినా అద్భుతమైన చిత్రాలు, ఈవెన్ సెల్ ఫోన్తో కూడా అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన మూవీస్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, రీల్స్ తీస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ క్రియేటివిటీ వాళ్ళలో ఉంది. నేను చాలా సందర్భాల్లో కొన్ని రీల్స్ చూసేటప్పుడే కానీ, కొన్ని వీడియోస్ చూస్తున్న సందర్భంలో ఒక కెమెరామెన్ నిజంగా ఎంత అద్భుతంగా అది ఇంత అద్భుతంగా సెల్ ఫోన్లో తీసారా అని నిజంగా చాలా గొప్ప విషయం అది. కాకపోతే ఏంటంటే హైలీ ప్రొఫెషనల్ వర్క్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని కెమెరాలు వాటి అప్డేటెడ్స్ గురించి తెలుసుకోవాలి, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవి ఎలా వాడాలి ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల మంది ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు ఇప్పటికీ. మీరు అన్నారు మీకు 30 సంవత్సరాలు, అట్లా 50 సంవత్సరాలు కూడా ఉన్నారు. కానీ రాను రాను పల్లెటూరులో కావచ్చు, ఒక మోస్తరు సిటీల్లో ఈ స్టూడియోలు అనేది మూసేస్తున్నారు, ఉపాధి కోల్పోతున్నారు. సో టెక్నాలజీ పెరగడం వల్ల, కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఆదాయం కోల్పోతున్నారు. గతంలో ఉన్న ఇన్కమ్ ఇప్పుడు లేదు అని చెప్పి కూడా చాలామంది ఇప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాం. చాలా వరకు స్టూడియోలు మూసేశారు. అవును, ఇప్పుడు మన ఫోటో దగ్గర స్టూడియోకి వెళ్ళేవాళ్ళం, స్టూడియోకి వెళ్ళి ఆ గ్రీన్ మ్యాట్లో కూర్చొని ఫోటో దిగి వచ్చి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి, ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు మీరు ఎదుర్కొన్న సవాలు ఏంటంటే? నిజంగా ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఫోటోగ్రాఫర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అది మాత్రం వాస్తవం. వాస్తవానికి చెప్పాలంటే ఒకప్పుడు ఒక స్టూడియో పెట్టాలి అని అంటే ఖర్చుతో కూడుకున్న పనే. ఏ స్టూడియో పెట్టాలన్నా ఖర్చుతో కూడుకున్న పనే. ఒకప్పుడు కెమెరాలు ఒక 10,000 రూపాయలు పెడితే అందుబాటులో ఉండేవి ఫిల్మ్ కెమెరాస్. డిజిటల్ కెమెరాకి వచ్చిన తర్వాత 40,000, 50,000, 1,00,000 రూపాయలు, ఆ స్థాయి ఇప్పుడు దగ్గర దగ్గర 10 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోయింది. అందరూ అంత ఖరీదైన కెమెరాలు కొనలేరు, అంత ఖరీదైన ఎక్విప్మెంట్ వాడలేరు. మీరు చెప్పాలంటే ఈ రోజున స్టూడియోకి వచ్చి ఫొటోస్ దిగే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎందుకంటే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్కి చేతి నిండా పని ఉండేది. స్టూడియోలో పాస్ ఫోటోలు తీసేవాళ్ళు, లేదంటే స్టూడియోకి సరదాగా ఫోటోలు దిగడానికి వచ్చేవాళ్ళు. అందంగా రెడీ అయినా సరే, మంచిగా కొత్త బట్టలు వేసుకున్నా, మంచి నచ్చిన బట్టలు ఏమైనా వేసుకుంటూ స్టూడియోకి వచ్చి ఫొటోస్ దిగేవాళ్ళు. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు దిగేస్తున్నారు.
ఒక చిన్న ఈవెంట్, ఒక బర్త్డే జరిగినా సరే ఇంటికి పిలిపించి ఒక 5 ఫోటోలు తీసుకునే సందర్భాలు ఉండేవి. కానీ ఫోటోగ్రాఫర్కి ఈరోజు చేతిలో వృత్తి లేకుండా అయిపోయింది, సెల్ ఫోన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవటం వల్ల. అలా అని అప్డేట్ అవుదామా అంటే ఫోటోగ్రాఫర్ అనేవాడు, చాలామంది ఫోటోగ్రాఫర్లు ఎంతసేపు వాళ్ళ చేతిలో ఉండే కెమెరాని దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వెంటనే కెమెరా, ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్దిగా ఎవ్రీ 6 months ఒకటి కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇది అమ్మి అది కొనాలంటే కష్టం. అందుకని అక్కడే ఆగిపోయారు. వాస్తవానికి ఏంటంటే ఫోటోగ్రాఫరు ఒక కెమెరా కొనుక్కొని ఇంకో కెమెరాకి దాని మీద అమౌంట్ని ఎర్న్ చేసుకునేలోగానే కొత్త కెమెరా మార్కెట్లోకి వస్తుంది. చాలామంది ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తున్నారంటే ఈ కెమెరా తెస్తున్నారు, పాపం అప్పు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, ఒక కెమెరా కొనుక్కుంటున్నారు మంచి అవుట్పుట్ ఇవ్వాలని. సరైన శ్రమకు తగ్గ ఫలితం తీసుకోకుండా చేయటం వల్ల వాళ్ళ మెయింటెనెన్స్కో దేనికో వస్తుంది. రెండో కెమెరా అప్డేట్ అయ్యేలోగా రెండో కెమెరా మార్కెట్లోకి వస్తుంది. దీన్ని అప్డేట్ చేయలేని పరిస్థితుల్లో ఈ కెమెరాకి ఆదరణ తక్కువ అవుతుంది. ఆ కెమెరా వైపు వెళ్దామా అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అలా చాలామంది నష్టపోయారు కూడా. ఈ కెమెరాలు మార్చడంలోనే వాళ్ళ ఎంతసేపు ఆలోచన ఉంటుంది, కానీ మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది చాలామంది ఫోటోగ్రాఫర్లు ఆ ఆలోచనను పక్కన పెట్టి అప్పులు చేసి కెమెరాలు కొని వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడే ఫోటోగ్రాఫర్లు కూడా చాలామంది ఉన్నారు. ఆర్థికంగా ఫోటోగ్రాఫర్లకి చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు వచ్చిన తర్వాత అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు వచ్చేసాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్పుకోవచ్చు సీనియర్స్ అందరికీ. ఆ రకంగా కూడా చాలా ఫోటోగ్రాఫర్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలామంది స్టూడియోస్ బంద్ చేశారంటే మూసేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే స్టూడియోస్కి వచ్చి ఫొటోస్ దిగేవాళ్ళు లేరు. అలాగే స్టూడియోకి ఎటువంటి అవుట్డోర్స్ కూడా లేవు. ఏదైనా ఉంటే పెళ్ళిళ్ళు, ఈవెంట్స్, వాటి మీద డిపెండ్ అయ్యి బతకాల్సిన పరిస్థితి. కరెక్టే చెప్పారు. అసలు ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి ఈ ప్రపంచం తప్పించి వేరే ప్రపంచం తెలియదు. ఈ ఒక్కటే వృత్తి వాళ్ళది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలకి ఇదే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా దాన్ని వదిలేయాలన్న బాధగా ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలు అనేది అక్కడ ఆ స్టూడియోకి మనకి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళంటే బిజినెస్ చేసేవాళ్ళు రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళిపోతారు. కానీ వీరికి ఈ ప్రపంచం తప్పించి వేరే ప్రపంచం తెలియదు. ఇంకా వేరేదాన్ని అడుగు పెట్టలేరు. ఎందుకంటే ఇదే తెలుసు వాళ్ళకి. ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూస్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తూ ఉంటాం మేము కూడా రెగ్యులర్గా. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఫోటో తీసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగానే. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది వాళ్ళది. సో గవర్నమెంట్ కూడా కాస్త వీళ్ళ మీద ఫోకస్ చేసి వీళ్ళకి ఫర్దర్గా ఏదైనా అవకాశాలు కూడా కల్పిస్తే బాగుండి అనిపించింది నాకు. లేదండి, మీరు చెప్పింది చాలా నిజం. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ జీవితాల్లో మళ్ళీ చాలా వెలుగు నింపాలంటే చాలా విషయాలు చెప్పాల్సి ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను నా ఫోటోగ్రఫీలో మనుగడ సాగిస్తూ ఈ 30 సంవత్సరాల కాలంలో ఓ 15-20 సంవత్సరాల నుంచి ఒక ఫోటోగ్రఫీ యూనియన్స్ అనేది స్థాపించడం జరిగింది. ఆ యూనియన్స్ ఎందుకు స్థాపించాము అంటే ఫోటోగ్రాఫర్స్లో కొంతమంది ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఒక పూట భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఏదైనా సహాయం చేయగలమా అని చెప్పి మేము ఫోటోగ్రఫీ అసోసియేషన్ యూనియన్ని స్థాపించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మా ఫోటోగ్రాఫర్లో ఎవరికైనా సరే ఒక ఇబ్బంది కలిగినప్పుడు మేము కొంత ఫండ్ వేసుకొని ఆ వ్యక్తికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. మేము అందించే ఆర్థిక సహాయం చాలా తక్కువ, చాలా చిన్నదే. మేము చాలా సందర్భాల్లో యూనియన్ పరంగా మేము మాట్లాడుకున్నప్పుడు మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపున కూడా మా పేద ఫోటోగ్రాఫర్స్కి ఏవైనా సరే ఆర్థిక సహాయం చేయాలని ఓ చిన్న చిన్న లోన్స్, ఏవైతే లోన్స్ ఉన్నాయో అవి మా ఫోటోగ్రాఫర్స్కి అందులో కూడా అర్హతలు కల్పించాలని, ఇంకా ఎవరికైతే ఇల్లు లేవో అలాంటి వ్యక్తులకి, ఎందుకంటే మేము ఆర్టిస్టులమే, ఈ కళను నమ్ముకునే బ్రతుకుతున్నాం. ఈ ప్రొఫెషన్ మీద చాలామంది ఉండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంకా ఇదే కెమెరాని పట్టుకొని తిరుగుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే పూట గడవని పరిస్థితి కూడా ఉంది. అలాంటి వ్యక్తులకి ఏదైనా ప్రభుత్వం తరపున చేతనైన సహాయం అందిస్తారని, ఇల్లు లేని వాళ్ళకి స్కీమ్స్లో ఇల్లు ఇవ్వటం, లేదంటే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా కొన్ని వసతులు కల్పించటం, ఎక్విప్మెంట్స్ ఇవ్వటం, అలాంటివి చాలా జరుగుతున్నాయి. బట్ ఫోటోగ్రాఫర్స్కి
కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి దయచేసి ఆ రకంగా ఆదుకున్నట్లయితే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఫోటోగ్రాఫర్సే కానీ లేదంటే ఎక్విప్మెంట్ ద్వారా ఆ ఎక్విప్మెంట్ తీసుకొని ఇంకా డెవలప్ అవ్వాలనే ఆలోచనలు ఉన్న యువతకి కానీ సహాయపడుతుందని చెప్పి నా ఆలోచన. ఏది శాశ్వతం కాదు, కానీ పంచభూతాల్లో ఉన్నంతకాలం ఈ ఫోటో అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటారు. మనం ఉంటాం, రేపు మళ్ళీ వెళ్ళిపోతాం, కానీ మన ఫోటో మనకి ఎప్పటికీ ఉంటుంది. సో అంత అనుబంధం ఉంది ఫోటోతోటి ప్రతి ఒక్కరికి. అవును, ప్రకృతికి కూడా, ప్రకృతిని కూడా చూపించాలన్నా మన ఫోటో రూపంలో కూడా చూపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మీ సమస్యలు కూడా తీరవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి ఎమోషనల్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. పాత ఫోటోలు ఒకసారి చూస్తుంటే 10th క్లాస్ ఫొటోస్ ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి వీడియోస్ యూట్యూబ్లో. సో అక్క ఫోటో పెట్టుకొని వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ గ్యాదర్ చేసుకొని గెట్ టుగెదర్ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అవును, ఓన్లీ 10th క్లాస్లో బాగా పెరిగిపోయింది అంతా. ఒక్క ఫోటో వల్ల సాధ్యం అవుతుంది. సో మీరు 30 సంవత్సరాలు ఈ ఫోటోగ్రఫీలో ఉన్నారు. సో అలాంటి ఫొటోస్ ఏమైనా తీసారా? ఆ ఫొటోస్ కొంతమంది మిస్ అవుతాయి. అంటే అప్పుడు ఏంటంటే డబ్బులు ఉంటే కొనుక్కునే వాళ్ళం. క్లాస్లో 50 మంది ఉంటే ఒక 20 మంది కొనుక్కున్న వాళ్ళకి మిగతా వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి ఆ ఫ్రెండ్ దగ్గర ఉంది కదా చూద్దాం అని చెప్పి అలా చూసి దాచిపెట్టుకున్నారు కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా సెటిల్ అయ్యి అంటే జాబులు వచ్చి అంతా ఓకే గుడ్ అనుకున్నప్పుడు నాకు ఆ ఫోటో కావాలనిపిస్తుంది. అలాంటివి మీ దగ్గరే ఉంటాయి. ఆ 20 సంవత్సరాల నెగిటివ్ ఏదైతే ఉందో అది మీ దగ్గరే ఉంటాయి. అలాంటి సందర్భాలు మీకు గుర్తున్నాయా? మీకు ఫోన్ చేసిన సందర్భం చాలా ఒక ఎగ్జాంపుల్ మాత్రం. చాలా. నేను ఎన్నో ఈవెంట్స్కి వెళ్ళి ఫొటోస్ తీస్తుండేటప్పుడు స్కూల్స్కి వెళ్ళి కూడా ఫొటోస్ తీసేవాడిని. ఈ స్కూల్స్కి వెళ్ళి ఫొటోస్ తీస్తుండేటప్పుడు గ్రూప్ ఫొటోస్ అందరూ 10th క్లాస్లో ఫేర్వెల్ ఫంక్షన్ అప్పుడే కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి అనగా అంతకు ముందు రోజు ఇంకో కొన్ని రోజుల ముందు కానీ ఒక గ్రూప్ ఫోటో దిగేటప్పుడు ఆ గ్రూప్ ఫోటో తీసేటప్పుడు అందరూ కూడా పాపం చాలా ఆ రోజు ఎలాగైనా సరే మిస్ అవ్వకూడదని చెప్పి ఆ ఫోటో కోసం అందరూ కష్టపడి వచ్చి అందరూ ఫోటో దిగేవాడు. ఫోటో దిగిన తర్వాత ఆ ఫొటోస్ అందరూ ప్రింట్ చేయమనేవాళ్ళు. మేము ఏం చేసేవాళ్ళం అంటే అందరూ తీసుకెళ్తారో లేదా అని కొన్ని ఫొటోస్ ప్రింట్ చేసేవాళ్ళం. సో ఒక 40 మంది దిగిన గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో ఒక 20 ఫొటోస్ ప్రింట్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఆ 20 ఫొటోస్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది 20 ఫొటోస్లో కూడా తీసుకెళ్లకుండా ఉండిపోయిన సందర్భాలు కూడా ఉండేవి కావు. మేము కూడా ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు అన్న అమౌంట్ లేదు తర్వాత ఇస్తామన్నా ఇచ్చేసేవాళ్ళం. లేదంటే కనుక ఆ ఫొటోస్ అలాగే మిగిలిపోయేవి. చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబుల్లో ఉండి కూడా మాకు ఫోన్ చేసి మేము పలానా ఇయర్లో 10th క్లాస్ కంప్లీట్ చేసాం, మాకు ఆ రోజు మేము గ్రూప్ ఫోటో దిగాం, మీరే తీశారు, మాకు ఆ ఫోటో ఏమైనా ఇవ్వగలరా అని అడిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వాస్తవానికి ఏంటంటే మా దగ్గర ఫోటో అవైలబుల్ ఉంటే ఇవ్వడానికి ఇవ్వడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి అంత ఆతృతతో ఆ ఫోటో చూసుకోవాలనే యాంగ్జైటీతో ఫోన్ చేశాడు కదా. పాపం అతనికి ఎంత గుర్తొచ్చుంటే ఆ ఫ్రెండ్సే కానీ వాళ్ళందరే కానీ గుర్తొచ్చుంటే ఫోన్ చేస్తుంటాడని ఆ ఉద్దేశంతో మేము కూడా చాలా ప్రయత్నిస్తాం. ఎక్కడైనా మనం కబోర్డ్స్లో ఎక్కడైనా పెట్టామా అని పాత ఫొటోస్ అన్ని తీయటం వెతకటం అవన్నీ చేస్తాం. చాలా సందర్భాల్లో చాలామందికి టైం తీసుకొని ఆ ఫొటోస్ వెతికేసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది బాలు గారు? అసలు నిజంగా ఆ ఫోటో చూసి వాళ్ళు ఎంత మురిసిపోయేవాళ్ళు అంటే అసలు ఎన్నిసార్లు చెయ్యి పట్టుకొని సెకండ్స్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరగటం కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే అంటే అందులో చాలామంది మిత్రులను కోల్పోయి పాపం వాళ్ళు చనిపోయిన చాలామంది ఉంటారు, ఉంటారు. వాళ్ళు ఆ బాధపడుతున్న వాళ్ళతో ఆ స్కూల్లో గడిపిన వాతావరణమే కానీ అదంతా తలుచుకొని వాళ్ళు బాధపడుతున్నప్పుడు నిజంగా మనకి కూడా చాలా బాధ అనిపించేది. ఆ ఫోటో నిజంగా అతనికి ఇచ్చినందుకే నాకు చాలా తృప్తిని ఇచ్చేది. ఎందుకంటే నిజంగా ఆ ఫోటోని చూసుకొని వాళ్ళు పడుతున్న ఆ యాంగ్జైటీ వాళ్ళ ఫేస్లో ఉండే ఆనందం చాలా మాటల్లో చెప్పడం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు నిజంగా ఒక ఫోటో ఇప్పటికీ నేను కొన్ని ఫొటోస్ నా ఫొటోస్ అయినా దొరకకపోతే చాలా బాధపడతాను. అంటే డబ్బులో బంగారం పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ బాధపడతాను. ఎందుకంటే ఆ మెమరీస్ వాటి విలువ తెలిసినప్పుడు ఏంటంటే ఆ ఫోటోని ఎలాగైనా వెతకాలని ఆ రోజంతా కూర్చొని ఓ 2-3 రోజుల్లో వెతికిన సందర్భాలు కూడా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. డబ్బులు బంగారం ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామో ఆ రోజుల్లో ఫోటోని కూడా అంతే జాగ్రత్తగా. అవునండి, అవును. చాలా మంది వ్యక్తులు ఉన్నారు, నేను చూశాను.
నా మిత్రుల్లో కూడా చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఆ ఫోటో కలెక్షన్ అనేది చాలా హాబీగా పెట్టుకుంటారు. ఏ సందర్భంలో దిగిన ఫోటో అయినా సరే, ఎక్కడ ఎటువంటి ఫోటోనైనా సరే వచ్చి ఆ ఫోటోని కలెక్ట్ చేసుకొని తీసుకునే వరకు కూడా ఎన్నిసార్లు విసిగించి మరీ నన్ను ఆ ఫోటో కావాలని తీసుకొని వాళ్ళ గ్యాలరీలో పెట్టుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అది నిజంగా అటువంటి వ్యక్తుల్ని అభినందించాలి. ఎందుకంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ ఫోటోలు చూసినప్పుడల్లా చాలా ఆనందానికి. ఫొటోస్ కదా సార్, వీడియోస్ కూడా యూట్యూబ్లో ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. భలే ట్రెండింగ్ అవుతున్న వీడియోస్ మీరు చూసారా లేదా? ల్యాక్స్లో చూస్తున్నారు. ఎక్కడో పెళ్ళి ఎవరిదో, కానీ అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది చూసుకుంటుంటే ఒకసారి మళ్ళీ మన జ్ఞాపకాల్లో మనం వెళ్తున్నాం. ఈ మధ్య యూట్యూబ్లో మీరు చూస్తున్నారు. అవును. సో అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అవి చూసినప్పుడు కూడా మేము ఎన్నో పెళ్ళిళ్ళు తీసుంటామండి. లెక్క పెట్టడానికి అంటే మేము ఏ రోజున అది పేపర్ వర్క్ చేసేవాళ్ళం కదా, డైరీస్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఆ డైరీస్ ఇదైపోయేది. కానీ సుమారుగా నాకు తెలిసి ఒక 500 పైగా పెళ్ళిళ్ళు తీసుంటాను. 500 నుంచి 700 అంటే చెప్పలేను, మేబీ 1000 కూడా అయి ఉండొచ్చు. అంటే నాకు కొంతవరకు ఒక అవగాహనతో చెప్తున్నాను. కొన్ని పెళ్ళిళ్ళు ఫోటోలు పాడైపోతున్నాయని మా దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆ ఫొటోస్ మేము తీసిన ఫోటోలు 10 సంవత్సరాల కిందటి 20 సంవత్సరాల కిందటి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చూసుకుంటే నిజంగా ఆ ఫొటోస్ని చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ మేము వెనక్కి వెళ్తాం, వెళ్ళి ఆ డేస్లో ఏ కెమెరా వాడాము, ఆ సందర్భం ఏంటి, అవన్నీ మాకు గుర్తొస్తాయి. అసలు ఆ రోజు మనం ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏమేం జరిగింది, అసలు ఇలాంటివన్నీ కూడా మేము రీకాల్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో కానీ రీల్స్లో కానీ అలాంటి పాత వీడియోలు చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనకి పాతకాలాన్ని కూడా గుర్తు చేసి ఆ రోజు నిజంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఆ డేలో ఎలా జరిగింది, ప్రతి గంట ఎలా గడిచింది అనేది కూడా ఒక ఇమేజ్, ఒక ఫోటో చూస్తే గుర్తొస్తుంది. 40s మూవీసో 30s మూవీసో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూస్తుంటారు. అది చూసేటప్పుడు మూవీస్ చూడటానికి స్టోరీ పరంగా కానీ అన్ని రకాలుగా బాగుండేటప్పటికే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతాం. ఓహో, ఆ రోజుల్లో ఆ పార్క్ అలా ఉందా, ఈ బిల్డింగ్స్ ఇలా ఉండేవా, ఈ పల్లెటూరు వాతావరణం ఇలా ఉందా, ఆ రోజు 12 గంటలకు ఎలా ఉంది వాతావరణం, సాయంత్రం 6 గంటలకు ఎలా ఉంది, ఆ రోజు వర్షం పడిందా. అంటే ఇలాంటి ఆలోచనలన్నీ బ్రెయిన్లోకి వస్తాయి. ఏ లైటింగ్లో ఈ ఫోటో తీశారు అంటే ఆ రోజు అలాంటి వాతావరణంలోకి ఒక ఫోటో చూస్తే వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మీరు చెప్పినట్టు కొన్ని మూవీసే కానీ కొన్ని వీడియోసే చూస్తున్నప్పుడు మెయిన్గా అలాంటి సంఘటనలను గుర్తు చేసుకోవటానికి రైట్. దీనికి ఎగ్జాంపుల్ కూడా హైటెక్ సిటీ పెద్ద మహానగరంగా విస్తరించింది ఇప్పుడు. కానీ 2000 టైంలో ఎవరో ఒక చిన్న 30 సెకండ్స్ వీడియో తీశారు. ఒకప్పుడు హైటెక్ సిటీ ఇలా ఉండేది అని చెప్పేది. అది భయంకరంగా ట్రెండింగ్ అయింది. అంటే మళ్ళీ ఒకసారి మనం హైటెక్ సిటీ ఇలా ఉండేదా, ఇప్పుడు ఇలా ఉందే అని చెప్పి అది ఒక్క వీడియోకి ఫోటోకి మాత్రమే సాధ్యం అండి. నిజం, మీరు చెప్పింది కరెక్టే. అదే నేను మీకు ఇందాక చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే మార్పుకు ముందు మార్పుకు తర్వాత, మార్పు తర్వాత మనం అందరం చూస్తాం. మార్పుకు ముందు చూసుండకపోతే మనం చూసుకోవాలంటే మనం ఏ రకంగా చూసుకోగలం? అప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఆ ఫోటోని కానీ వీడియోని కానీ తీస్తున్నట్లయితే ఆ వీడియో పెడితే నిజంగా ఆ రోజున మనం చూడలేని దృశ్యాన్ని కూడా చూడగలం. అంటే ఇప్పుడు ఒక డైలాగ్ ట్రెండ్ అవుతుంది, ఆ రోజులే బాగుండేవి అని. మీరు వినే ఉంటారు. ఈ మధ్య ఎవరి నోటి మాట విన్నా ఆ రోజులే బాగుండేవి అని చెప్పి. ఎందుకంటే ఈ డైలాగ్ ఎక్కడ ఎందుకు అనిపిస్తుంది అంటే పాత జ్ఞాపకాలు ఒకసారి ఆ ఫోటోలోనే వీడియోలు చూసుకున్నప్పుడు పాత రోజులన్నీ గుర్తొచ్చి అవే బాగున్నాయి కదా, అదే కదా లైఫ్ అనే దగ్గరికి వెళ్ళిపోయారు. అంత మనకి ఇస్తుంది అది పవర్ అనేది, ఫోటోలో ఉన్న పవర్. సో అంత బాగుంది సార్. ఇది కాలంతో మారుతున్న కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి, పోటీతత్వం పెరిగింది. మీరు చూస్తున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఉన్న టెక్నాలజీని అందుకోవడానికి కూడా కష్టపడుతున్నారు. సో ఎలా మీరు మరి ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? ఒకప్పుడు మీకు ఉపాధి అవకాశాలు బాగుండేవి, చేతి నిండా వర్క్ ఉండేది, సో అది తప్పించి వేరే తెలియదు. ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది ఏంటి అని, అలాంటి పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం అండి, ప్రతి ఫీల్డ్కి సంబంధించిన విషయమే. కాలం ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది, దాన్ని మనం అందుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే మనం పని విధానంలో మార్పులు కంపల్సరీ, మెలకువలు తెలుసుకోవాలి, మార్పులు
అప్డేటెడ్ అవ్వకపోతే కనుక మనం అక్కడతోటే ఆగిపోతాం. మన వృత్తిలో ముందుకు వెళ్ళలేం, రాణించలేం. ఈ రోజున పోటీతత్వం చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఒక ఊర్లో ఒక స్టూడియోను 2 స్టూడియోలో ఉంటే ఈ రోజున 10 నుంచి 20 స్టూడియోలు పెట్టిన పరిస్థితి ఉంది. మరి ఆ క్రమంలో సరైన పని లేదు. ఎందుకంటే ఆ ఊరి జనాభాకి, ఆ ఊర్లో ఉండే దీనికి డిమాండ్కి మనకి 1-2 కెమెరాలు సరిపోతాయంటే ఈ రోజున 40-50 కెమెరాలు వస్తాయి. డిమాండ్కి మించి సప్లై ఎక్కడున్నా సరే ఆ ప్రోడక్ట్కి ఆదరణ ఉండదు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక ఏరియాలోనే అన్ని స్టూడియోలు పెట్టి అందరూ ఇబ్బంది పడుతూ బ్రతకడం కంటే కూడా ఎక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంది, ఎక్కడ ఫెసిలిటీస్ లేవో ఆ ఏరియాకి వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. పోటీ వాతావరణం, ఒక ఫోటోగ్రాఫర్ అప్డేట్ అవ్వాలి. కానీ ఇందులో కూడా అద్భుత అవకాశాలు ఉన్నాయి ఈ పోటీ వాతావరణం. అవును, ఎందుకంటే టెక్నాలజీ పరంగా మనం ముందుకెళ్ళామంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ రాబోయే కాలంలో ఓల్డ్ నుంచి మనం న్యూలోకి అంటే పాత కెమెరాస్ ఎవరైతే యూజ్ చేశారో వాళ్ళు కొత్త టెక్నాలజీకి అలవాటు పడిన వాళ్ళు ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరి యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే అప్డేట్ అవ్వాల్సిందేనండి. అంతే, అప్డేట్ అవ్వకపోతే మనుగడ లేదు. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఈ ఫీల్డ్లో మనం రాణించలేకపోతున్నామంటే ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం అప్డేటెడ్గా ఉన్నామా లేదా? ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఉండే రోజుల్లో ఇప్పుడు ఫోటోగ్రఫీకి డిమాండ్ ఏ రకంగా వస్తుంది? మనం చేయాలంటే మన క్వాలిటీస్ దానికి తగ్గట్టు ఉన్నాయా, మనలో స్కిల్స్ దానికి తగ్గట్టు ఉన్నాయా అనేది తెలుసుకొని వాటిని అప్డేట్ అవ్వాలి. ఈరోజు ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటే కేవలం స్టూడియోస్కే పరిమితమయ్యి సినీ ఫీల్డ్కే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఒక ప్రెస్కో వాటికి మాత్రమే చాలా తక్కువ వ్యక్తుల దగ్గర మాత్రమే కెమెరాలు ఉండేవి. ఈరోజు చూసుకుంటే యూట్యూబ్ ఛానల్స్కే కానీ లేకపోతే రకరకాల టీవీ ఛానల్స్, రకరకాల అడ్వర్టైజ్మెంట్సే కానీ అన్ని వాటికి కూడా అన్ని రంగాల్లో కూడా ఈ కెమెరా ఫోటోగ్రఫీ ప్రాధాన్యత అనేది చాలా ఉంది. ఫోటోగ్రాఫర్ అనేవాడు ఫోటోగ్రఫీలో ఇది చేసుకుంటేనే బ్రతకగలం అనేది ఏం లేదు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి ఫోటోగ్రఫీలో. ఒక స్టూడియోస్ రన్ చేయొచ్చు, ఓ మూవీ కెమెరామెన్గా తయారవ్వచ్చు, ఒక టీవీ ఛానల్స్లో కెమెరామెన్గా చేయొచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కెమెరామెన్గా చేయొచ్చు, యాడ్ ఫిలిమ్స్లో కెమెరామెన్గా చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏ స్థాయిలో ఫోటోగ్రఫీలో ఉండాలనేది తెలుసుకొని ఆ స్థాయిలో ఫోటోగ్రఫీ చేయటానికి ఆ వ్యక్తి సిద్ధంగా అవ్వాలి. దానికోసం కొన్ని క్లాసులకు వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఫోటోగ్రఫీలో మీరు అన్నట్టు అన్ని తెలుసు అనేది అబద్ధం. ప్రతి నిత్యం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి అందరూ. సో ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నా సార్, ఎప్పటి నుంచి ఎవరిని అడుగుతాం అంటున్నా. పొలిటికల్ లీడర్స్ ర్యాలీలు, సమావేశాలు ఒకటైతే రకరకాల మన ఎండలో కూడా పనిచేయాల్సి వస్తుంది. గంటలు మంచినీళ్ళు దాటడానికి కూడా టైం ఉంది. ఆ కెమెరాలు అంత పెద్ద బరువైన కెమెరాలు వేసుకొని గంటలు నిమిషం కూడా మళ్ళీ తల ఇలా తిరగకుండా పనిచేస్తూ ఉంటారు సార్. చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే ఆ టైం తెలీదు. తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కంటెంట్, వాళ్ళు ఏం చెప్పారో అది ఇవ్వటం మంచిదా. అవి చూసినప్పుడు అన్ని అవర్స్ పనిచేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? వాస్తవానికి చెప్పాలంటే భోజనం చేసే టైం కూడా ఉండదు. ఈ సందర్భంగా యాక్చువల్గా నాకు కొన్ని అంటే నేను పడ్డ ఆవేదనలు కూడా కొన్ని ఉన్నాయి. ఫోటోగ్రఫీ నేర్చుకున్నాము, స్టూడియోస్ రన్ చేస్తున్నాము, కొన్ని ఈవెంట్స్కి వెళ్ళిన సందర్భాల్లో భోజనం కూడా చేయకుండా ప్రోగ్రామ్స్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మంచినీళ్ళు తాగుదామన్న టైం దొరికిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. కానీ ఒక ప్రొఫెషన్ నేర్చుకునేటప్పుడు ఆ ప్రొఫెషన్ కట్టుబడి మనం డెడికేషన్తో వర్క్ చేస్తుండేటప్పుడు మనకి ఇలాంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. 100% కలుగుతాయండి. వాస్తవానికి చెప్పాలంటే ఒక ఈవెంట్లో నేను ఎప్పుడో మిడ్నైట్ 2 o'clock భోజనం చేస్తున్నాను. ఇలా భోజనం దగ్గర కూర్చున్నాను. ఎవరో బంధువులు వచ్చారు, ఒక గ్రూప్ ఫోటో తీయాలని చెప్పి పిలిచారు. అప్పటికి ఆల్మోస్ట్ భోజనాలన్నీ క్లోజ్ అయిపోయి మేము రిక్వెస్ట్ చేస్తే ఒక ఇస్త్రాకేసి భోజనం పెట్టారు. అది మేము అన్నం పెట్టుకున్నాము, తింటున్నటప్పుడు వచ్చారు. లేదండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరు రండి అంటే అవతల ఆ వ్యక్తిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. మేము జాబ్ చేయాలి, మేము అక్కడ ఈవెంట్ని కవర్ చేయడం కోసం మమ్మల్ని పిలిచారు. బట్ ఏంటంటే ఈ సందర్భంగా కొంతమంది గ్రహించాల్సింది కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ప్రతి వ్యక్తి మనం కోటి విద్యలు కూటు కొరకే.
ఆ రోజున నిజంగా నాకు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. నేను చాలా ఆకలితో ఉన్నాను, అంటే తట్టుకోలేనంత ఎందుకు అడిగాను ఈ ప్రశ్న, నేను ప్రతి సందర్భంలో చూస్తున్నా. ఒక షూట్కి నా ఓకే అయిపోయిన తర్వాత ఆ షూట్ అయిపోయిన దాకా వాళ్ళు భోజనం చేయకుండా కూర్చోతున్నారు. అది ఏ టైం అయినా కానీ, ఎందుకంటే కంటిన్యూ అవ్వాలి కదా అక్కడ, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా అక్కడికి వచ్చి తినడానికి లేదు. నేను మా వాళ్ళనే చూస్తున్నా, ఎవరు నేను. అప్పుడు 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి కెమెరామెన్ తరపున ఉంది, 2 ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఈ వాళ్ళ రెండు తరపున ఉంది. సరైన. ఒకటి ఫోటోగ్రాఫర్స్ అడిషనల్గా ఒక మ్యాన్ పవర్నైనా తెచ్చుకొని ఆ వ్యక్తిని అక్కడ నిలబెట్టి తినేళ్ళైనా భోంచేసి రావాలి. లేదంటే ఆ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కాస్త ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్లానింగ్ బాగుంటుంది కానీ ఆ టైమింగ్స్ అనేది కొంత సెట్ అవ్వక చాలా, అంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఒక చోటే కదా, అన్ని చోట్ల ఉన్నాయండి. కానీ ఇలాంటి సందర్భాల్లో కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఇవన్నీ బయటకు చెప్పలేరు వాళ్ళు. అవునండి, అవును, చెప్పరు వాళ్ళు, బయట చెప్పలేరు. అది వాళ్ళకి ఏంటంటే కెమెరా తెలుసు, నా వర్క్ ఏంటో తెలుసు, వరకు ఉంటుంది, తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు ఉంటుంది. అలాంటి చాలా మంది బయటికి చెప్పుకోలేని కూడా కొన్ని ఉన్నాయి. ఒక కెమెరామెన్ గా మీరేమంటారని నేను అడుగుతాను. నేను అది చాలా బాధాకరమే అండి. ఇక్కడ నేను సొల్యూషన్ ఏంటంటే, చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి ఏంటంటే మేము చాలా సందర్భాల్లో మా ఫుడ్ మేము తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికీ వాస్తవానికి ఏంటంటే అందరూ కాదండి, కొంతమంది చాలామంది వ్యక్తులు కెమెరామ్యాన్ దగ్గరికి తెచ్చి వాటర్ ఇవ్వటం, ఫుడ్ ఇవ్వటం, మీరు తీర్చుగాని కూర్చోండి ఫస్ట్ తిన్న తర్వాత తీయండి అనే వ్యక్తులు చాలామందిని చూశాను నా లైఫ్లో నేను. అలాగే మీరు జాబు మొత్తం అయిన తర్వాతే తినాలి అనే కండిషన్తో ప్రవర్తిస్తున్న మనుషులను కూడా చూశాను. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే మన సైడ్ నుంచి మన జాగ్రత్తలు కమ్యూనికేషన్ లేకపోవడం, లేదంటే ఒక వ్యక్తి మనల్ని ఎవరైతే ఆ ఈవెంట్కి పిలిచారో ఆ వ్యక్తి వాళ్ళకి ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా చూడాల్సిన బాధ్యత వ్యక్తి మీద ఉంది. ఎందుకంటే అదే ఎందుకు అన్నానంటే ఇది చిన్న చూపులాగా కొంతమంది చూస్తున్నారు అనే పదం ఇప్పుడు ఎందుకు వాడానని మీకు అర్థమై ఉంటుంది. అవునండి, అవునవును, దాన్ని నేను చిన్న చూపు అని అనను. బట్ మీరు అన్నట్టు కమ్యూనికేషన్ 100%. ఈ రోజుల్లో ఒకప్పుడు అది మీరు అన్నట్టు చిన్న చూపే. ఎందుకంటే పని చేయడానికి వచ్చాడు, ఆయన పని చేయనివ్వండి, తీసిన తర్వాత ఫోటోలు తీసిన తర్వాత తింటాడు, ఏంటి ఊరికే చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాం కదా, ఊరికే చేస్తున్నాడా. కానీ వాస్తవానికి చెప్పాలంటే అందరికంటే కూడా ముందు వచ్చి అందరికంటే కూడా చివరి లేదు ఒక వీడియోగ్రాఫర్. ఈరోజు ఫంక్షన్ ₹1,00,00,000 ఖర్చు పెడతారు, రేపు పొద్దుట ఫంక్షన్ తానుకు ఆనవాళ్ళు కూడా కనిపించవు. అక్కడ టెంట్లు తీసేస్తారు, ఇస్తరాకులు క్లీన్ అయిపోతే సెట్టింగ్లన్నీ పీకేస్తారు, ఎంటీ ప్లేస్ కనిపిస్తుంది. బట్ జీవితాంతం వాళ్ళకి ఆ మెమరీస్ ఇచ్చేది మాత్రం ఒక ఫోటోగ్రాఫర్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఫోటోగ్రాఫర్ని చిన్న చూపు చూడొద్దు దయచేసి. వాళ్ళు ఎంతో డెడికేషన్తో వర్క్ చేస్తుంటారు, వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, ఆత్మీయంగా పలకరించండి, వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ని మీరు ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ చాలామంది మా ఫోటోగ్రాఫర్స్ బాధపడుతుంది ఏంటంటే, వ్యక్తి యాక్చువల్గా ఫొటోస్ తీయడానికి వెళ్తాడు, తీసి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సరైన రెమ్యూనరేషన్ ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ డబ్బుల్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజులు వాళ్ళ పిల్లలకు దూరంగా ఉండి, భార్య పిల్లలకు దూరంగా ఉండి ప్రోగ్రాం తీయడం కోసం రాత్రి పగలు బైక్స్ మీద జర్నీ చేస్తూ, మీ ప్రోగ్రాం తెల్లవారుజామున 3 గంటలకు అవ్వచ్చు, 4 గంటలకు అవ్వచ్చు, ఆ నిద్ర మత్తులోనే వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ రెండో రోజు ఈవెంట్కి వెళ్ళడం కోసం, తర్వాత ఈ అవుట్పుట్ని జాగ్రత్తగా చేసి దాన్ని అద్భుతంగా ఎడిటింగ్ చేసి, డిజైనింగ్ చేసి, ప్రింటింగ్ చేసి, ఇన్ని పెట్టుబడులు పెట్టి వీళ్ళు శరీరకంగా మెంటల్గా కష్టపడుతుందే కాకుండా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి మీరు పూర్తిగా ఇవ్వకపోయినా సరే మీకు మీ అద్భుతమైన వర్క్ని ఇవ్వడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఆ వర్క్ తీసుకోండి. ఏమైనా మార్పు చేర్పుల్లో ఇబ్బంది ఉంటే అమౌంట్ ఇచ్చేసి చేసి పెట్టమని చెప్పండి, కానీ అమౌంట్ని ఆప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. దయచేసి సభాముఖంగా మీ అందరిని వేడుకుంటున్నాను. సో ఫైనల్గా కొత్తగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి గుడ్డిగా అయితే దయచేసి రావద్దు. ఒక ప్రొఫెషన్లోకి వచ్చే ముందు ఆ ప్రొఫెషన్లో లోటుపాట్లు తెలుసుకోండి, పోటీతత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి, కెమెరాస్ వాటికి పెట్టాల్సిన బడ్జెట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ ప్రొఫెషన్లోకి మనం 1 సంవత్సరం చేయగలమా, 2 సంవత్సరాలు చేయగలం, జీవితాంతం
కొనసాగించగలమా అనేది ఒక్కసారి ఆలోచన చేసి రండి. మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉండి, మీ దగ్గర నిజంగా ప్యాషన్ ఉండి, దీని మీద బతకగలమనే కాన్ఫిడెన్స్ ఉండి, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండి, మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉండి, ఏ స్థాయికైనా ఫోటోగ్రఫీలో నేను చేరుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొఫెషన్లోకి రండి. ఫైనల్గా మీకు బాగా ఈ 30 సంవత్సరాల గుర్తుండిపోయే సంతోషకరమైన విషయం, ఇదే వృత్తిలో మీరు బాధపడ్డ విషయం, రెండు విషయాలు చెప్పండి. బాగా మెమరీ, నాకు ఇంకా జీవితాంతం గుర్తుండిపోయేది నా ఫోటో అనేది, మీరు తీసిన ఫోటో. వాస్తవానికి చెప్పాలంటే బాగా గుర్తుండిపోయే విషయాలు ఏంటంటే, ఒక సందర్భం చెప్పండి, ఇంక లైఫ్ లాంగ్ ఇది. మీకు చెప్తాను, అదే సందర్భం మీ ఫ్రెండ్స్. వాస్తవానికి చెప్పాలంటే మీరు నిజంగా మళ్ళీ నన్ను పాత డేస్లకు తీసుకెళ్లారు. డిజిటల్ కెమెరా ఫిలిం కెమెరాస్ మరుగవుతున్న రోజుల్లో నాకు యాక్చువల్గా ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవాలని, ఫోటోగ్రఫీలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉండేది. నేను ఢిల్లీలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ జరిగితే ఢిల్లీ వెళ్ళడం, బాంబేలో ఎగ్జిబిషన్ జరిగితే బాంబే వెళ్ళడం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా, ఎక్కడ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ జరిగినా, వర్క్షాప్స్ జరిగినా సరే ఇలాంటి వాటికి వెళ్ళటం, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ చేసేవాడిని కొత్త విషయాలు తెలుసుకోవడానికి. ఎందుకంటే కొత్త సవాళ్ళు ఏ రకంగా ఎదురవుతాయి ఏంటనేది తెలియదు. మీరు అద్భుతమైన మెమరీ ఏదైనా ఉందా అని అడిగారు కాబట్టి దాని గురించి ముందుగా చెప్తాను మీకు. యాక్చువల్గా ఏంటంటే 2007 ఆ టైంలో, 2007 సంవత్సరం ఆ టైంలో ఫిలిం కెమెరాలు పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. ఆల్మోస్ట్ 95% ఫిలిం కెమెరాస్ వాడకం తగ్గించేశారు. నా దగ్గర FM2 అనే ఒక ఫిలిం కెమెరా, మాన్యువల్ కెమెరా ఉండేది. FM2 ఫిలిం కెమెరా అంటేనే మాన్యువల్ కెమెరా, అందులో ఆటో ఫోకస్ లెన్స్లు రకరకాలు వచ్చాయి. బట్ ఆ డేస్లో నేను ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్కి వెళ్ళా. ఖమ్మం డిస్ట్రిక్ట్లో జిల్లా వాళ్ళు ఒక ఫోటోగ్రఫీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొంతమంది మోడల్స్ని, కొంతమంది ఫ్యాకల్టీస్ని పిలిపించి, ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీస్ని పిలిపించి మాకు ఎడ్యుకేషన్, వాళ్ళు తీసిన ఫొటోస్ మీద అవగాహన కల్పించేవాళ్ళు. మోరోవర్ ఏంటంటే తీసిన క్లాసులన్నిటి మీద కొంతమంది మోడల్స్ని ఇచ్చి, ఈ లైట్లో మీరు ఎలా ఫొటోస్ తీస్తారు, ఈ మోడల్స్ని ఉపయోగించి ఎలా ఫొటోస్ తీస్తారు. ఒక వ్యక్తిని ఫోటో తీయాలి అంటే ఫోటోగ్రాఫర్కి ఆ వ్యక్తిని చూడగానే వ్యక్తి పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, ఈ వ్యక్తిని మన కరెక్ట్ హైట్ రావాలంటే ఎలా తీయాలి. ఒక కెమెరా యాంగిల్ కింద నుంచి పైకి పెడితే పొడవుగా వస్తారు, పైనుంచి కిందకి పెడితే పొట్టిగా వస్తారు. ఆ వ్యక్తి కరెక్ట్ హైట్ రావాలంటే ఆ వ్యక్తి మిడ్ ఆఫ్ ది ఆ వ్యక్తి హైట్లో కరెక్ట్ దాన్ని తీసుకున్న లెన్స్ని జూమ్ అవుట్ చేస్తే ఆ వ్యక్తి ఒక కరెక్ట్ హైట్. కొన్ని రూల్స్, కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. ఈ కొన్ని మెలకువలు నేర్చుకోవడం కోసం ఫోటోగ్రఫీ సెమినార్స్కి, వర్క్షాప్స్కి వెళ్ళేటప్పుడు మాకు కొంతమంది మోడల్స్ని ఇచ్చేవాళ్ళు. నా చుట్టూ 99% డిజిటల్ కెమెరాస్. నాలాంటి వ్యక్తులు ఒక 5 మంది 10 మంది దగ్గర మాత్రం మాన్యువల్ కెమెరాస్. నా దగ్గర FM2 ఉండేది, ఒక టెలీ ఉండేది, 200 టెలీ ఉండేది. అది టెమ్రాన్ కంపెనీ లెన్స్ అని ఒక లెన్స్ ఉండేది. నేను అనుకునేవాడిని దాదాపు ఆ వర్క్షాప్కి 700 నుంచి 800 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఐఫై కెమెరాలు వాడుతున్నారు. 200 అని, 80 కెమెరాస్ అని రకరకాల కెమెరాస్ వచ్చాయి. D100 కెమెరాస్, డిజిటల్ కెమెరాస్. వాళ్ళు ఏంటి, ఒక ఇమేజ్కి 10 ఇమేజ్లు కొడుతున్నారు, చూజ్ చేసుకుంటున్నారు. నేను ఆ రోజున ఛాలెంజ్గా తీసుకున్నా. 3 days వర్క్షాప్లో నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, ఫిలిం కెమెరా మీద ఆఖరి డేస్ నావి కూడా. నేను నెక్స్ట్ మంత్ ఒక 10 days తర్వాత మళ్ళీ ఒక డిజిటల్ కెమెరా కొనుక్కోవాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. నేను అనుకున్నాను, నిజంగా నాకు ఫోటోగ్రఫీ క్రియేటివిటీతో ఇంతమంది డెలిగేట్స్ వచ్చిన ఈ వర్క్షాప్లో నేను కంపల్సరీ స్టేట్ లెవెల్ అవార్డు కొట్టాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా. 3 daysలో కష్టపడి అద్భుతమైన ఇమేజెస్ తీశాను. కాంపిటీషన్లో నా ఫొటోస్ పెట్టాను. ఎట్ ఏ టైం 2 స్టేట్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయి. స్టేట్ లెవెల్ అవార్డ్స్ 2 అవార్డ్స్ వచ్చాయి. నిజంగా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. కొంతమంది మోడల్స్, నాకు ఫిమేల్ మోడల్స్ వచ్చి షేక్ హ్యాండ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు. బట్ ఆ సందర్భంగా కూడా నేను తెలియచేశాను,
నిజంగా నాకు ఆ రోజు కలిగిన అనుభూతి అంతా ఇంత కాదు. ఆ కాంపిటీషన్ అంటే ఇది కదా. నా చేతిలో డిజిటల్ కెమెరా లేదు, మాన్యువల్గా ఉండే ఫిల్మ్ కెమెరా మాత్రమే ఉండేది. నాకు ఓన్లీ ఉన్నది ఒక కాన్ఫిడెన్స్ ఒక్కటే, అద్భుతంగా తీయగలను నేను. అంటే నా దగ్గర డిఫరెంట్ థాట్తో నేను తీస్తే 100% తీస్తా. డిజిటల్ కెమెరా మీద అందరూ 100 ఫోటోలు కొడుతున్నారు, నేను ఫిల్మ్ కెమెరా మీద 35 ఇమేజెస్ తీయాలి. బట్ ఇంకొకటి ఏంటంటే ఆ ఇమేజ్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. నేను అందులో నుంచి ఒక 10 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని నేను అదే రోజు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ఆ చివరి డేస్లో 2 కేటగిరీలో 2 ప్రైజెస్ వచ్చాయి స్టేట్ లెవెల్. సూపర్. అసలు నిజంగా ఆ రోజు చాలా నాకు అనౌన్స్ చేసిన వెంటనే కళ్ళమ్మ నీళ్ళు తిరిగాను. బాధపడ్డ రోజు? బాధపడిన రోజు ఫోటోగ్రఫీలో అంటే మీకు చెప్పాను కదా, ఇలా నేను బీ హానెస్ట్గా జాబ్ చేస్తాను. నేను ఫస్ట్ వెళ్ళిన తర్వాత ప్రొఫెషన్లోకి వెళ్ళాను అంటే చాలా పంక్చువాలిటీగా ఉంటాను. నా బాయ్స్కే కానీ నేనే కానీ ఎలా ఉండాలి, మనం లైటింగే కానీ ఇది ఇంకా టైం ఉంది కదా అన్న హరే ముందే లైటింగ్ చూసుకోవాలి, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అన్నీ చెప్పి వాళ్ళందరికి కూడా టైం టు టైం ఎలా ఉండాలి అలా ఉండాలి గైడ్ చేసుకుంటూ నేను ప్రోగ్రామ్ సిన్సియర్గా తీస్తున్న రోజుల్లో కొంతమంది అంటే ఒక ప్రోగ్రాంలో జరిగింది. వాళ్ళు నేను తప్పు పట్టను, కానీ నాకు బాధ అనిపించిన సంఘటన ఏంటని మీరు అడిగారు కాబట్టి, నేను భోజనం దగ్గర చేస్తున్నప్పుడు నిజంగా భోజనం దగ్గర నుంచి లేచి వచ్చి ఆ ఫోటో తీసి మళ్ళీ భోజనం చేయలేకపోయాను. నేను ఆ రోజున చేయలేదు. నేను భోజనం ఒక అరగంట టైం పడుతుంది, అరగంటలో మళ్ళీ వెళ్ళి భోజనం చేయాలని ఉన్నా సరే భోజనం చేయలేం. ఆల్మోస్ట్ అక్కడ ఆల్రెడీ భోజనాల కార్యక్రమం కూడా ముగిసిపోయింది. సో ఆల్ టైమ్ మీ ఫేవరెట్ కెమెరా ఇప్పటికీ నా ఫేవరెట్ కెమెరా అంటే మీకు అవార్డు తెచ్చిన కెమెరా 100% నికాన్ FM2 కెమెరా, టామ్రాన్ టెలిలెన్స్. ఆ కెమెరా మీద నేను 2 స్టేట్ లెవెల్ అవార్డ్స్ కొట్టి అప్పటి కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ శశిభూషణ్ కుమార్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం ఈ రోజుకి నాకు గుర్తుంది. ఆ ఇమేజెస్ నా దగ్గర ఉన్నాయి. ఇమేజెస్ కూడా పంపించాను. ష్యూర్ తప్పకుండా పంపిస్తాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలు గారు. సో ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి, మరొక ఎపిసోడ్తో కూర్చుందాం. ఆ కెమెరాస్ కూడా ఎలా ఉంటాయి, ఆపరేటింగ్ ఏ విధంగా చేయొచ్చు అని కూడా లైవ్లో చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మీ ఇంటర్వ్యూ ద్వారా నా అనుభూతుల్ని, నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు. మీ కాంటాక్ట్ నెంబర్ అని చెప్తారా? అంటే చాలా మంది కొత్తగా రావాలనుకుంటున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు. ష్యూర్ అండి, తప్పకుండా చెప్తాను నా కాంటాక్ట్ నెంబర్. ఏదైనా సరే తెలియని విషయాలు అంటే నాకు ఫోటోగ్రఫీయే కాదు ఏ విద్య అయినా సరే మనం అసలు తెలుసుకున్నది నథింగ్, 0% కూడా ఉండదు. వాస్తవానికి మనం అందులోకి ఇప్పుడే అడుగు పెట్టామనేదే నేను ఈ రోజుకి భావిస్తాను. ఎందుకంటే నేను చాలా వ్యక్తులను కలిసి ఫోటోగ్రఫీ గురించి వాళ్ళు నాకు చెప్తున్నప్పుడు నేను నిజంగా ఇది కదా, నిజంగా టాలెంట్ అంటే ఇది కదా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. బట్ మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నా స్థాయిలో మీకు నేను ఏదైనా సలహా ఇవ్వడానికి కానీ వేరే ఏదైనా సరే మీకు గైడ్ చేయడానికి కానీ ఉపయోగపడతానంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను నా నెంబరు 9848586765. థ్యాంక్ యూ సో మచ్.